నా పేరు స్వామి. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. అయితే దేవుడు పుట్టడు అన్నారు కదా, మరి పుట్టిన రాముడు ఎవరు? సోదరుడు స్వామి గారు ప్రశ్నించారు. మీరు దేవుడు పుట్టడు అని చెప్పారు, పుట్టినటువంటి రాముడు ఎవరన్నారు? సోదరుడు స్వామితో నేను వినవించుకుంటున్నాను, మీరు రాముల వారు అని ప్రశ్నించండి, రాముడు అని చెప్పే బదులు. ఎందుకంటే ఆయన గౌరవనీయులు కాబట్టి మనమందరం కూడా ఆయన గౌరవించాలి. అయితే మరి పుట్టినటువంటి రాముల వారు ఎవరు అంటే ఆయనకు సంబంధించినటువంటి విషయం మనకు రామాయణంలో ఉంటుంది. ఇక్కడ రామాయణంలో 7 కాండాలు ఉన్నాయి. మొదటి కాండం బాలకాండం. మనం ప్రతిరోజు కూడా రేడియో ఛానల్స్లో కొన్ని టీవీల ద్వారా కూడా ఈ యొక్క సుప్రభాతాన్ని వింటూ ఉంటాం. అదేమిటంటే కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ఉత్తిష్ట ఉత్తిష్ట ఉత్తిష్టో గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకర త్రైలోక్యం మంగళం కురు. మనం వింటూనే ఉంటాం. అయితే మహాశైలరా, ఈ యొక్క సుప్రభాతము దీని అర్థాన్ని మనం చూసినప్పుడు రాముల వారు బాల్యంలో ఉన్నప్పుడు తన గురువు గారైన విశ్వామిత్రుల వారి వద్ద విద్యను అభ్యసిస్తూ ఉంటారు. అప్పుడు రాముల వారి గురువు గారైనటువంటి విశ్వామిత్రుల వారు ఈ వచనాలను చెబుతూ రాముల వారిని లేపుతున్నారు. కౌసల్య సుప్రజారామ, కౌసల్యకు పుట్టినటువంటి ఓ మంచి పిల్లవాడా రామ, పూర్వ సంధ్య ప్రవర్తతే, సూర్యుడు ఉదయించే వేళ అవుతుంది, ఉత్తిష్ట నిదురలే, నరశార్దూల, నరులలో పులి వంటి వాడ, కర్తవ్యం దైవమాహ్నికం, ఆ దైవాన్ని ఆరాధించుట నీ విధి, నీ జీవిత లక్ష్యమో రామ అని రాముల వారి గురువు గారైనటువంటి విశ్వామిత్రుల వారు రాముల వారిని లేపుతున్నారు. అంటే ఆ కాలంలో రాముల వారు విశ్వామిత్రుల వారు ఇద్దరు కలిసి తమకు అతీతంగా ఉన్నటువంటి ఆ దైవాన్ని ఆరాధించినట్టుగా ఇక్కడ రామాయణం బాలకాండంలో ఈ విషయం చెప్పడం జరిగింది. అందుకే కొన్ని టీవీ సీరియల్స్లో మనం చూస్తుంటాం. రాముల వారు ఆ యుద్ధ రంగంలో, ఆ రణరంగంలో వెనక నుండి బాణం తీసి విల్లు ఎక్కుపెట్టే ముందు ఏం చేశారు? పైకి చూశారు, దైవాన్ని స్మరించారు, తర్వాత బాణాన్ని విడిచిపెట్టారు. ఇప్పుడు రాముల వారు తనకంటూ అతీతంగా ఉన్న ఒక దైవాన్ని ఆరాధించినట్టుగా అనేక ఆధారాలు మనకు కనబడుతున్నాయి. ఇంకా ముఖ్యంగా మనము సుందరకాండాన్ని పరిశీలించినట్లయితే మరి రాముల వారు మీరు ఎవరు అని ఆయన్నే మనం డైరెక్ట్ ప్రశ్నించినట్లయితే మనకు సమాధానం ఇక్కడ రామాయణంలో సుందరకాండంలో మనకు లభిస్తుంది. అదేమిటంటే ఆత్మానా మానుష్యం మన్యే రామం దశరథాత్మజం, నేను ఒక సామాన్య మానవుణ్ణి, దశరథ కుమారుణ్ణి అని రాముల వారు చెప్పారు. అలాగే లంకాకాండంలో రాముల వారు అన్నారు, అశ్రాస్త పూర్వ మహాదేవ ప్రసాద మకరుద్ విభువ సేతుబంధ ఇతి ఖ్యాతం. రాముల వారు సీత వారితో ఈ విషయం చెప్తున్నారు, ఓ సీత, నీవు నా నుండి వేరైనప్పుడు ఈ వృక్షం కింద కూర్చొని చాతుర్మాసము నేను ఆ దైవాన్ని, దేవతలకు మహాదేవుడు అయిన ఆ పరమ ప్రభువుని నేను ధ్యానించాను. అప్పుడు నాకు కావలసిన బలము నాకు లభించింది. అప్పుడు లంకకు వచ్చి రావణుని వధించి నిన్ను నేను తీసుకొచ్చాను. కాబట్టి ఇక రాముల వారి జీవితంలో అక్కడ రాముల వారు తనకంటూ అతీతంగా ఉన్న ఒక శక్తిని ఆరాధించినట్టుగా మనకు ఆధారాలు కనబడుతున్నాయి. కానీ దేవుడు ఎవరు? రాముల వారు ఎవరినైతే ఆరాధించాడో ఆ యొక్క పరమందున్నటువంటి ఆ సృష్టికర్తనే నిజమైనటువంటి దేవుడు. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను ఆశిస్తున్నాను. నా పేరు ప్రభాకర్ రెడ్డి అండి. రాముడు దేవుడు అనుకుంటున్నారు జనమంతా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తరతరాల నుంచి కూడా రాముడు దేవుడు అని నమ్మినటువంటి ఈ దేశం ఇది. భారతదేశంలో వేదాల పుట్టినీళ్ళు, గంగా హిమాలయాలైనటువంటి దేశం ఇది. ఎందరో సాధువులు, సత్పురుషులు, ఎన్నో మతాల వాళ్ళు ఈ దేశంలో జీవిస్తున్నటువంటి ఈ దేశంలో దేవుడు కేవలం ఖురాన్లో ఉద్భవించినట్టు అంటే చెప్తున్నట్టుగా అల్లానే ఇంకా మిగతా వారు లేరు అన్నట్టుగా అర్థం వచ్చేట్టుగా చెప్తున్నారు. ఆయన ఒక్కరైనా అంటే ఆయన ఒక్కరికొకరు లేరంటారు. ఒక్కరైనప్పుడు వీళ్ళందరూ లేరు. మరి మేము పూజించేటువంటి వాళ్ళు దయ్యాలా, క్రిస్టియన్లు పూజించేటువంటి వాళ్ళు దయ్యాలా, కేవలం ముస్లింలు పూజించే వాళ్ళు దేవుళ్ళ? ఓకే, ఎందుకంటే అది మీరు ప్రపంచానికి చెప్పాలి. మేము మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. హలో సోదరులు ప్రభాకర్ రెడ్డి గారు ప్రశ్నించారు. సోదరుల వారు ప్రశ్నించినటువంటి ప్రశ్నను బట్టి నాకు తెలిసి నా ప్రసంగం మొత్తం విని ఉండకపోవచ్చు, మధ్యలో వచ్చి ఉండొచ్చు ప్రభాకర్ గారు. విషయం ఏంటంటే నేటి నా అంశము
హిందూ ముస్లింల ఐక్యత ఎలా సాధ్యం అనే అంశంపై నేను ప్రసంగించాను. విషయం ఏంటంటే ఈ హిందూ మరియు ముస్లింల ఐక్యత ఎలా సాధ్యం అనే విషయంలో నా ప్రసంగంలో చెబుతూ మన ధార్మిక గ్రంథాలు అయినటువంటి హైందవ గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, అలాగే ఇస్లామిక్ గ్రంథాలు, ఖురాన్ మరియు హదీసు గ్రంథాల వెలుగులో కొన్ని విషయాలు మనము గమనించాలి. ఆ విషయాలు ఏంటంటే సమస్త మానవాళి ఆది దంపతులు అయినటువంటి ఆదమ హవ్వ సంతానం, ఇది వేదాల్లో కూడా ఉంది. అలాగే అసమానత్వ భావాన్ని నిర్మూలించాలి అంటే ముందుగా మన గ్రంథాల యొక్క పరిజ్ఞానం మనకు అవసరం అనే విషయాన్ని చెబుతూ, మరి ఈ యొక్క హిందూ మరియు ముస్లింల అనైక్యతకు ప్రధాన కారణం ఏంటంటే దేవుణ్ణి గ్రంథాల వెలుగులో చెప్పబడిన విధంగా విశ్వసించలేదు. ఒకవేళ విశ్వసిస్తే మనం కలిసిపోతాం అనే విషయాన్ని నేను చెప్పాను. విషయం ఏంటి? ఆ ఏకైక సృష్టికర్తను అరబీ పరిభాషలో అల్లా అంటారు. ఆ దైవాన్ని ఏ విధంగానైతే సోదరుడు గేయంలో కూడా తెలియసాడు, పానీ అనేసి మనము హిందీలో అంటాం, మంచినీళ్ళు అని తెలుగులో అంటాం, వాటర్ అని ఇంగ్లీష్లో అంటాం. నేను పానీ తాగుతాను అని మంచినీళ్ళు నాకు ముట్టవండి, నేను వాటర్ తాగుతాను కానీ మంచినీళ్ళు అంటే నాకు గిట్టవండి అంటే అది మన అజ్ఞానం. ఎందుకంటే ఇక్కడ మనం చెప్పబడినటువంటి ప్రతి విషయం కూడా గ్రంథాల ఆధారంగా చెప్పబడింది. ఉదాహరణకు భగవద్గీత 16వ అధ్యాయం, మీ దగ్గర భగవద్గీత ఉంటే ఒకసారి తెరిచి చూడండి. భగవద్గీత 16వ అధ్యాయం 24వ శ్లోకంలో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానత్వం కర్మ కర్తుమిహరసి. నీవు చేయనదియు చేయరానిదియు నిర్ణయించినప్పుడు శాస్త్రము నీకు ప్రమాణమై ఉన్నది. నీవు ఏమి చేసినను ఈ ప్రపంచంలో శాస్త్రాన్ని అనుసరించి కర్మము చేయవలను. భగవద్గీత 16వ అధ్యాయం 23వ శ్లోకంలో యశాస్త్ర విధి ముత్రుజావర్తతే కామకారత న సత్సిద్ధి నప్నోక్తి న సుఖాపారంగతి. ఎవడైతే శాస్త్రానికి విరుద్ధంగా జీవితం గడుపుతాడో ఆ వ్యక్తికి ఇహలోకంలో శాంతి లేదు, పరలోకంలో మోక్షం లేదు. అయితే ఈ సాంప్రదాయం మొత్తం కూడా దేవుడు ఒక్కడని మీరు చెప్పారండి, మేము ఆరాధించేటువంటి రాముడు వీళ్ళందరూ కూడా ఉన్నారు, మీరు ఎవరు దెయ్యాలా ఏంటి అని అడిగారు మీరు. విషయం ఏంటి? ఇది మన ఆత్మ పరిశీలన చేయాలి. నేను చెప్పే విషయం ఏంటి? ఇక్కడ ఇస్లామిక్ గ్రంథాలు, హైందవ గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాల వెలుగులో మనం ఒక అండర్స్టాండింగ్, ఒక త్రాటిపైకి మనం రావాలి. మన గ్రంథాలు చెప్పే విషయం ఏంటి? హిందువునైనా ముస్లిం అయినా సమస్త మానవాన్ని సృష్టించిన దేవుడు ఒక్కడే. చాందోగ్యోపనిషత్ 6వ మండలం 2వ సూక్తం 1వ మంత్రం ఏకం ఏకద్వితీయం, ఆయన ఒక్కడు, రెండో వాడు లేడు. యజుర్వేదము 32వ అధ్యాయం 3వ మంత్రం, శ్వేతశత్రోపనిషత్ 4వ అధ్యాయం 19వ మంత్రంలో నతస్య ప్రతినాస్తి, ఆ దైవాన్ని పోయిన ప్రతిరూపము ఈ సృష్టిలో ఏదీ లేదు. ఇలా ఏ విశ్వాసం అయితే ఇస్లాం గ్రంథం, ఖురాన్ గ్రంథం చెప్తుందో అదే విషయాన్ని హైందవ గ్రంథాలు చెప్తున్నాయి. మనం అందరం కూడా మన ఏకైక సృష్టికర్త, ఆ ఏకైక సృష్టికర్తను ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అప్పుడు మనం కలిసిపోదాం. అందుకే బాలగంగాధర్ తిలక్ గారు చెప్పారు, రాష్ట్ర జనాభా కంటే కూడా దేవుళ్ళ సంఖ్య పెరిగిపోయింది. ఈ రోజు దేవుడు ఎవరయ్యా అంటే ఒక్కడే చెప్తాం. ఆచరణలో అనేక వేల దేవుళ్ళు వచ్చేసారు. ఇలా ఎప్పుడైతే దేవుళ్ళు చాలా మంది సమాజంలో వచ్చేసారో అప్పుడు హిందూ ముస్లింలు ఐక్యత అనేది ఎలా సాధ్యమవుతుంది? మీరు ఒక దేవుని ఆరాధిస్తారు, నేను ఒక దేవుని ఆరాధిస్తాడు, ఇంకో వ్యక్తి ఇంకో దేవుని ఆరాధిస్తాడు. ఇలా మనము మన గ్రంథాలకు విరుద్ధంగా మనం ఎప్పుడైతే దైవ భావనను మనం అర్థం చేసుకున్నామో అప్పుడు మనలో ఐక్యత ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి మా యొక్క మిత్రులు ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రెడ్డి గారిని నేను కోరుచున్నాను, ఇక్కడ నేను అల్లానే అనాలి అన్న విషయం నేను చెప్పలేదు కదా. అల్లా అనేటటువంటి పదము అరబీ పదము, సృష్టికర్త. ఆ దైవాన్ని సంస్కృతంలో సర్వేశ్వర్ అంటారు. ఆ దైవాన్ని మనం ఇద్దరం కలిసి విశ్వసిద్దాం. ఈ విషయాలు గ్రంథాలు కూడా తెలుపబడ్డాయి. మరో విషయం ఏంటి? మా పెద్దలను చెబుతుంటూ మేము విన్నామని చెప్తారు. అదేవిధంగా కొంతమంది ముస్లింలలో కూడా ఇలాంటి అపోహలు వచ్చేసాయి. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే దర్గాలు, బాబాలు, జెండాలు, సమాధులు, ఖురాన్లో ఏ ఒక్క విషయం కూడా మీకు కనబడదు. ఎవరైతే దర్గాలు, బాబాలు ఆరాధిస్తారో నరకానికి వెళ్ళిపోతారని ఖురాన్లో ఉంది, కానీ కొంతమంది ముస్లింలు చేస్తున్నారు. అంటే గ్రంథాల్లో ఉన్నటువంటిది చేస్తున్నారా లేదా అనేది ప్రధాన విషయం. ఎందుకు? ధర్మంలో లా ఇక్రాహ ఫిద్దీన్, బలత్కారం నిర్బంధం లేదు. సత్యం అంటే గ్రంథాల వెలుగులో చెప్పడం మన బాధ్యత. అని విశ్వసించండి, విశ్వసించకపోండి. విశ్వసిస్తే ఐక్యత సాధ్యమవుతుంది, విశ్వసించకపోతే సాధ్యం కాదు. కాబట్టి మీరు ప్రభాకర్ రెడ్డి గారిని నేను కోరుచున్నాను, మీరు మీ దైవాన్ని గుర్తిస్తారని నేను ఆశిస్తున్నాను. మీ ప్రశ్నకు జవాబు దొరికిందని నేను ఆశిస్తున్నాను. అస్సలాము అలైకుం. నా పేరు ఖలీలు. నా ఫ్రెండ్ ఒక అజయ్ అని నాకు ప్రశ్న అడిగాడు, ముస్లింలు ఎందుకు టెర్రరిస్ట్గా మారుతున్నారు, దానికి మీరేం సమాధానం చెప్తారు? వాలేకుమ్ అస్సలాం. సోదరుడు ఖలీల్ గారు ప్రశ్నించారు, వాళ్ళ స్నేహితుడు అజయ్ గారు ఆయనతో ఇలా అన్నారు, ముస్లింలు ఎందుకు టెర్రరిస్టులుగా మారుతున్నారు. అయితే సోదరులు ఇక్కడ గమనించాలి, ఇక్కడ ఇస్లాంపై ఒక పెద్ద నింద, ఒక అపోహ ఏమిటంటే ఇస్లాం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది, ముస్లింలు టెర్రరిస్టులుగా మారుతున్నారనేటటువంటిది ఒక అపోహ వల్ల ఇది మీడియా పుణ్యం అంటూ ఇది మొత్తం వ్యాపించిపోయింది. విషయం ఏమిటంటే టెర్రర్ అనేటటువంటి పదం ఏదైతే ఉందో ఇది టెర్రరిజం నుండి టెర్రర్ అనేటటువంటి పదం పుట్టింది. ఇది లాటిన్ పదం అండి. టెర్రర్ అంటే ఒక వ్యక్తి ఎన్నుకున్న సిద్ధాంతాన్ని బలవంతంగా ప్రజలచే ఒప్పించడాన్నే టెర్రరిజం అని అంటారు.
మరి దీనికి ఇస్లాం అనుమతిస్తుందంటే ఖురాన్లో 2వ అధ్యాయం సూరా బకరా 256 వచనంలో లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మ విషయంలో బలత్కారము కానీ నిర్బంధము కానీ ఏదీ లేదు. ఖురాన్లో 16వ అధ్యాయం సూరా నహల్ 125వ వచనంలో ఉదు ఇలా సబీలి రబ్బి వల్ హిక్మా, మీ ప్రభు వైపునకు ఆహ్వానించండి, చక్కని హితబోధతో ప్రేమతో మీరు మానవాళిని మీ ప్రభు వైపునకు ఆహ్వానించండి అనేటటువంటి ఒక చక్కని సందేశాన్ని ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. అయితే మరొక విషయం ఏంటి, పురాణ గ్రంథంలోని సూరా మాయిదా 5వ అధ్యాయము 32వ వచనంలో సృష్టికర్త అయినటువంటి దేవుడు సెలవిస్తున్నాడు, అకారణంగా ఒక వ్యక్తిని చంపినవాడు సమస్త మానవులను చంపినంత పాపాన్ని కట్టుకుంటాడు, ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడినవాడు సమస్త మానవుల ప్రాణాలని కాపాడినంత పుణ్యాన్ని కట్టుకుంటాడు. అంటే ఇస్లాం ధర్మం చెప్పే విషయం ఏంటంటే, ఒక వ్యక్తిని హత్య చేస్తే ఈ విశ్వంలో ఉన్న 700 కోట్ల జనాభాని చంపినంత ఘోర పాపి అయిపోతావు. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రాణం ఖరీదు 700 కోట్ల జనాభాతో సమానం అని చెప్పినటువంటి ఏకైక ధర్మం కేవలం ఇస్లాం మాత్రమే. మరి సోదరులారా, అదేవిధంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఆ వ్యక్తి ముస్లిం కాడు అని 3 సార్లు చెప్పారు. శిష్యులు అడిగారు, ఓ ప్రవక్త ఎవరు ఆ దౌర్భాగ్యుడు, తన ద్వారా తన పొరుగువాడు ఒకవేళ బాధకు గురి